హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే మేము బ్లూ థండర్ వెళ్ళామని చెప్పాను కదండి, బీబీ నగర్లో. ఇంకా ఆ వీడియో పార్ట్ 1 అయితే ఆల్రెడీ రిలీజ్ చేసేసాను. ఆ వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. అందులో కూడా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చాను. ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఇందులో ఇస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెట్టానండి. ఇంకా ఇప్పుడు సెకండ్ పార్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో అయితే టికెట్స్, టైమింగ్స్, అలాగే డ్రెస్ కోడ్ గురించి డీటెయిల్స్ ఇచ్చాను కదండి. ఇప్పుడైతే ఇంకా కొన్ని ఇక్కడ ప్లే పెన్ టైమింగ్స్ అని, రెయిన్ డాన్స్ టైమింగ్స్ అని సపరేట్గా ఉన్నాయి. అవి కూడా లాస్ట్ వీడియోలో చెప్పారు, కానీ ఇప్పుడైతే ఇంకా క్లియర్గా చెప్తాను, మళ్ళీ ఒకసారి వినండి. లోపలైతే ప్లే పెన్స్ టైమింగ్స్ అని సపరేట్గా ఉన్నాయండి. ఇప్పుడు మేము ఆడుతున్నాం కదా రైడ్స్, వాటర్ స్లైడ్స్, ఇవేనండి. అది ఆ టైమింగ్స్ వచ్చేసి 11:30 to 12:30, 2 to 2:50, 4 to 4:50. ఈ టైంలో మాత్రమే ఇవి ఓపెన్ ఉంటాయండి. ఇంకా మిగతా టైంలో ఇవి ఓపెన్ ఉండవు. మిగతా టైంలో వేరే ఇంకా స్విమ్మింగ్ పూల్, ఇంకా వేరే వాటర్ స్లైడ్స్, రైడ్స్ అవన్నీ ఉన్నాయండి. ఇంకా అవి ఆడుకోవచ్చు. ఈ టైమింగ్స్లో మాత్రం ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు అండి. ఇది బాగా ఎంజాయ్మెంట్ లాగా ఉందండి, ఎందుకంటే ఇక్కడ కింద మొత్తం స్విమ్మింగ్ పూల్లో మొత్తం వాటరే ఉన్నాయండి. ఇంకా అందుకే ఈ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పైగా రైడ్స్ కూడా చిన్నగానే ఉన్నాయండి, పెద్ద డేంజరస్ లాగా భయపడేలాగా కూడా లేవు. కిడ్స్కి అయితే ఇది బెటర్ అండి. ఇంకా వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా దీనికంటే ముందు అయితే మేము స్విమ్మింగ్ పూల్, ఇంకొన్ని వాటర్ రైడ్స్ ఉండేయండి. అవన్నీ చేసేవరకు టైం 2 అయింది. ఒకవేళ పిల్లల్ని అడిగితే లంచ్ చేసేద్దామంటే, లేదు వచ్చేసరికి మళ్ళీ వీటి టైమింగ్స్ అయిపోతే, లేకపోతే మళ్ళీ 4 వరకు వెయిట్ చేయాలి, ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. 2 to 2:50 స్లాట్లో మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా 2:50 వరకు వాళ్ళు వాటర్ ఆఫ్ చేసేదాకా ఇక్కడే ఉన్నాము. ఇక్కడే 2:50 దాకా ఆడుకొని ఇంకా బయటికి వెళ్ళి లంచ్ చేసేసామండి. బయటకంటే బ్లూ థండర్ బయటికి ఏం కాదు, లోపలనే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇంకా అక్కడైతే మేము తినేసాము. ఏం తినామనేది నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అయితే. వస్తుంది ఇంకా అది 2:50 అయిపోయింది. అది క్లోజ్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ కోర్ట్ వచ్చాము. బిర్యానీ అవి అయితే టేస్ట్ చేయాలనిపించలేదు, ఎలా ఉంటుందో ఏమో. అంటే ఫుడ్ కోర్ట్ కదండి, బిర్యానీస్ నార్మల్గానే మాకు రెస్టారెంట్లో కూడా పెద్ద ఎక్కువ నచ్చవు, ఎక్కువ రోటీసే తింటాం మేము. ఇంకా ఇలాంటిది చోట్ల అసలు బాగుంటుందో లేదో అని చెప్పేసి మళ్ళీ అంత కాస్ట్ పెట్టాలి బిర్యానీకి అయితే. అదే ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఫుడ్ అంత టేస్ట్ ఉన్నా లేకున్నా అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, డబ్బులు వేస్ట్ అని అయితే ఫీల్ అవ్వం కదా. అందుకే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసామండి. 150 ఉంది. ఇంకా 3 ప్లేట్స్ ఆర్డర్ చేసాము. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ వచ్చేసింది, మేమైతే సర్వ్ చేసుకుంటున్నామండి. ఇంకా పిల్లలకు హాఫ్, మా ఇద్దరికి 1 అవుతుందని. ఇంకా నాకైతే పెద్ద టేస్ట్ ఏం నచ్చలేదండి. మా వారికి పిల్లలకి అయితే పర్లేదు, బాగానే ఉందన్నారు, కానీ నాకైతే ఎక్కువ నచ్చలేదు, నాకు తినాలనిపించలేదు. ఇంకా మా పిల్లలే ఎక్కువ తిన్నారు నాకంటే, ఎందుకంటే నాకు టేస్ట్ నచ్చలేదు అని చెప్పాను కదా. వాళ్ళైతే బాగానే తిన్నారు. ఇంక ఈ ట్యూబ్స్ కూడా పట్టుకొని వచ్చారండి. ఈ ట్యూబ్స్ వాళ్ళు మాకు మామూలుగా రైడ్స్ చేసేటప్పుడు లాస్ట్ వీడియో చూస్తుంటే ఎల్లో కలర్ పెద్ద పెద్ద ట్యూబ్స్ ఇచ్చారండి వాటర్ రైడ్స్ చేసేటప్పుడు. అలానే ఇచ్చారేమో వీళ్ళకి కూడా పిల్లలకి అని నేను అనుకున్నాను, కానీ మా వారన్నారు తర్వాత ఇవి 200కి పర్ ఈచ్ 200 అని చెప్పి అన్నారు. అవునా, నేను మనీ పెట్టాలా, వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోవాలేమో అని నేను అనుకున్నాను అని నేను చెప్పాను. అందుకే ఈ ట్యూబ్స్ని కూడా నేను పెద్ద ట్యూబ్స్ లాగా, అంటే లాస్ట్ వీడియోలో చూసిన ఎల్లో ట్యూబ్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాను. అవసరమైతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి, మా వారేమో ఏంటి అలా పడేస్తున్నావు, పట్టుకో అంటే మళ్ళీ అంత దూరం వెళ్ళి ఎవరు తెస్తారులే అని చెప్పేసి పట్టుకోమంటున్నాడేమో అని అనుకున్నాను. కానీ తర్వాత ఇదే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చే ముందు నాకు అర్థమైంది, అక్కడ పెట్టేసి వెళ్ళిపోదాము, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకుందామంటే ఏం తీసుకునేది అక్కడ పెడితే ఉంటుందా అని చెప్పేసి, అంటే అప్పుడు తెలిసింది నాకు ఇది నా మనీ పెట్టి తీసుకున్నారని.
ఇంకా ఇంటి దగ్గర కూడా పిల్లలు స్విమ్మింగ్ పూల్ కావాలి అని అంటున్నారు. అంటే పెద్దది ఇట్లా కవర్ లాంటిది ఉంటుంది కదా, బ్లూ కలర్ బ్లాక్ కలర్స్ అలాంటి కవర్స్ ఆన్లైన్లో తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసి పిల్లలకు స్విమ్మింగ్ పూల్ తయారు చేద్దాం చిన్నగా అని చెప్పేసి మా వారు అన్నారు. అందుకు కూడా ట్యూబ్స్ ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఇవైతే పర్మనెంట్గా తీసేసుకున్నారు మా వారు. ఇంకా ఫుడ్ కోర్ట్ నుంచి వచ్చేసిన తర్వాత మేము ఇక్కడ ఇంకా 2 పెద్దవి రైడ్స్ ఉన్నాయండి. ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత 4 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత హైట్ నుంచి 2 పైపులు ఉన్నాయి. ఒకటి క్లోజ్డ్ పైపు, ఒకటి ఓపెన్ పైపు. ఇంకా ఇవైతే మా వారు రైడ్స్ వెళ్ళారు. నాకైతే భయం వేసింది, అది ధైర్యం చేయలేకపోయినా, నేను వెళ్ళలేదు ఫస్ట్. ఇంకా లాస్ట్కి మా వారు ఫోర్స్ చేస్తే లాస్ట్ బిట్ ఒకసారి చూడండి. లాస్ట్ క్లిప్లో నేను మా వారు కూడా వెళ్ళామండి. ఫుల్ అరిచాను నేను, అరుపులు అయితే వినిపించలేదు ఎందుకంటే మేము క్లోజ్డ్ దాంట్లో వెళ్ళాము. ఇంక ఓపెన్ అయితే ఇంకా నాకు భయం వేసు. మా వాడు వీడియో తీయమంటే తీశాడు, లాస్ట్ క్లిప్లో యాడ్ చేస్తారు, అది కూడా చూడండి. ఇంకా మా వారైతే రైడ్స్ 2 ఫినిష్ చేసుకొని వచ్చేసారు. ఇంకా ఇక్కడైతే పిల్లలు స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తున్నారు. ఇదేమో పాత దానికంటే అంటే లాస్ట్ వీడియో చూసినేమో కిడ్స్ పూల్ లాగా కొంచెం చిన్నగా ఉంది. ఇదేమో ఒక 1 ఫీట్ వరకు ఎత్తుంది దానికంటే హైట్, వాటరు లోతు. మా వారికి కూడా స్విమ్మింగ్ వచ్చండి, అందుకే పిల్లలకు బాగా నేర్పిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ క్లిప్లో మా వారు కూడా స్విమ్మింగ్ చేస్తారు, అది కూడా చూడండి. చెప్పాను కదా, నేను మా వారు అడగంగా లాస్ట్కి నేను ఒప్పుకొని సరే అని ధైర్యం చేసి వెళ్ళానండి. ఈ గ్రీన్ పైప్లో నుంచి చూస్తాము నేను మా వారు. చూడండి కిందికి రాగానే మా ట్యూబ్ అయితే మొత్తం ఉల్టా పడిపోయింది. ఎందుకంటే నేను సైడ్కి కూర్చున్నానంటే మా వారు దిగి వచ్చిన తర్వాత చెప్తున్నారు, నువ్వు సైడ్కి కూర్చున్నావు అందుకే వెయిట్ బ్యాలెన్స్ కాక అలా పడిపోయింది ఉల్టా అని చెప్పి అన్నారు. కిందికి వచ్చి నాకు పైన పైప్లో వచ్చిందానికంటే కిందికి వచ్చిన తర్వాత ఉల్టాయి మునిగిపోయాను లోపల. అంటే మునిగిపోయి అంత లోతు లేదనుకోండి, జస్ట్ ఉల్టా పడిపోయి లోపలికి వెళ్ళాను. అదే నాకు ఇంకా పెద్ద అనిపించింది, భయం వేసింది. మా పెద్ద బాబు అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడండి, చూసారు కదా. కిందికి వచ్చిన తర్వాత ఉల్టా అయిపోయింది, ఇలా ఇద్దరిలో పడిపోయాం లోపల. ఇంకా తర్వాత అయితే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయిందండి. ఇంకా మేము కూడా వెళ్దాం అనుకున్నాం రెయిన్ డ్యాన్స్కి యాక్చువల్గా, కానీ మా పిల్లలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. నీళ్ళు చాలా కూల్గా ఉన్నాయని చెప్పేసి, చల్లగా ఉన్నాయి, పిల్లలకు కూడా జలుబు కాగల ఎంతసేపు వాటర్లో ఆడారు. అవంటే కొంచెం వామ్గా ఉన్నాయి, పర్లేదు. కానీ ఇవైతే బాగా కూల్గా వస్తున్నాయి, పైగా కొంచెం ఫోర్స్గా వస్తాయి కదండి. పిల్లలకైతే కొంచెం ఇట్లా తాకినట్టుగా ఫీలింగ్ వస్తుంది. మా పెద్దోడైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాడు, ఇంతకుముందు వైల్డ్ వాటర్స్కి వెళ్ళాడు, అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాడు. నేనైతే రానని ఫిక్స్ అయ్యాడు. మా చిన్నోడు ఒకసారి లోపలికి వెళ్ళాడు, నీళ్ళు చల్లగా ఉన్నాయని మా చిన్నోడు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసారు. ఇంకా వాళ్ళు చల్లగా ఉన్నాయనేసరికి మళ్ళీ లోపలికి వెళ్తే చల్లగా అయిపోయి వేసి అనవసరంగా చలి పెడుతుంది, ఎంజాయ్ చేయలేమని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ నిల్చొని చూస్తున్నానండి, చిన్నగా వీడియో తీసుకుంటా. ఇంకా అక్కడైతే కుర్చీ మడత పెట్టి డ్యాన్స్ చేస్తున్నారండి అందరూ. ఆ సాంగ్ వస్తుంటే దానికి స్టెప్స్ వేస్తున్నారు. రెయిన్ డ్యాన్స్ టైమింగ్స్ వచ్చేసి 1 to 1:50 PM, 3 to 3:50 PM అండ్ 5 to 5:40 PM అండి. ఇంకా మా రైడ్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మేమైతే బయలుదేరిపోతున్నామండి. డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా సపరేట్గా రూమ్స్ ఉన్నాయండి. అంటే నేనైతే అందరు అనుకున్నాను ఓపెన్గా ఉంటుందేమంటే ఒక పెద్ద రూమ్లా ఉంటుందేమో అని, చేంజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ఒక్కొక్కరికి సపరేట్ రూమ్స్ ఉన్నాయండి, చిన్నగా వాష్రూమ్స్లా ఉంటాయి కదా, అలా సపరేట్గా ఉన్నాయి. ఇంకా చేంజ్ చేసుకోవడానికి కూడా ఏం ఇబ్బందిగా లేదండి. జనాలు కూడా ఎక్కువ ఉంటారేమో, అక్కడ కూడా లైన్ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ ఏం లేదు, ఫ్రీగానే ఉంది. ఇంకా వెళ్ళి చేంజ్ చేసేసుకుని వచ్చేసాము. మెన్స్కి ఫీమేల్స్కి సపరేట్గా ఉంది. ఇంక ఇక్కడ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనం స్టార్టింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు హ్యాండ్కి చిన్నగా ట్యాగ్ లాగా పెడతారండి టికెట్ తీసుకున్నప్పుడు. ఇంకా అదైతే ఇక్కడ కట్ చేసిస్తున్నారు. బయటకు వచ్చేసరికి చూసారు కదండి మా ఫేసెస్ అంతా ఎలా అయిపోయాయో. ఇంక ఇక్కడ చూసారు కదండి బోర్డు ఉంది బ్లూ థండర్ అని, అది వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయాను, సడన్గా మా వారు తిప్పేశారు.
టర్న్ చేసేసరికి అది క్యాప్చర్ కాలేదు. ఇంకా వచ్చేటప్పుడన్నా చూద్దామని అనుకున్నాను, క్యాప్చర్ చేద్దామని. కానీ బయటికి దిగి క్యాప్చర్ చేసుకోని మా వారు అన్నారు, కానీ దిగే ఓపిక నాకు లేదండి, అలసిపోయాము. ఇంకా కార్లో నుంచి కొంచెం ట్రై చేశాను అటో ఇటో, కానీ కనిపించలేదు అదైతే. ఇంకా దారిలో మా పిల్లలు అయితే దాహం వేస్తుంది అన్నారండి. ఇంకా పొద్దు నుంచి బాగా తిరుగుతున్నారు కదా. మేము వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళాం, కానీ అవి కూల్గా ఉండవు కదా, ఎక్కువసేపు వేడిగా అయిపోయాయి. ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గర ఒక బాటిల్ తీసుకున్నాము, కానీ అది కూడా సరిపోలేదు. అందుకే ఇంకా దారిలో పిల్లలు దామేస్తున్నాను సార్ గోలీ సోడా తీసుకుంటున్నామండి. మా చిన్నోడైతే బాగానే గోలీ సోడాల నుంచి ఇలా గోలీ లోపలికి అంటారు కదా, అదైతే చేశాడు. మా పెద్దోడు చేయలేకపోయాడు, ఎందుకంటే మా చిన్నోడికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే. వాడు వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి అంటే మాకు చెప్పకుండానే, అంటే చెప్పే సండే రోజు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నామని చెప్పారు కదా, ఇట్లా గోలీ సోడా కోసం అని చెప్పలేదు. ఇంకా వెళ్ళి తాగారంట, అప్పుడు వాడికి ఎక్స్పీరియన్స్ ఉందంట, కాబట్టి తొందరగానే ఓపెన్ చేశాడు. మా పెద్దోడైతే ఓపెన్ చేయలేకపోయాడు, కొంచెం కష్టమైంది వాడికి, ఫస్ట్ టైం కదా, అంతే అలాగే ఉంటుంది. ఇంక ఇక్కడైతే మేము ఒకటి ఆరెంజ్ ఒకటి బ్లూబెర్రీ తీసుకున్నాము. మా చిన్నోడు సజెస్ట్ చేశాడు బ్లూబెర్రీ తీసుకుందామని, బాగుంటుందని. వాడు ఇంతకుముందు తాగినప్పుడు అదే తాగాడంట. ఇంకా వాడు సజెస్ట్ చేశాడని తీసుకున్నాము. బ్లూబెర్రీ బాగుందండి ఆరెంజ్ కంటే. ఇంకా వీళ్ళైతే ఇది హాఫ్ అది హాఫ్ అలా తాగేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా దారిలో ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. వాళ్ళు ఫుడ్ కోర్ట్ దగ్గర తినేటప్పుడే చెప్పారు దారిలో మాకైతే ఐస్ క్రీమ్ ఇప్పించాలి అని, ఎందుకంటే అక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, అంటే ఈ థమ్స్అప్ మాజా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. కానీ బయట ఎందుకు అవసరమా, ఎట్లుంటేమో, పైగా కూల్గా ఉంటే మళ్ళీ పిల్లలకు జలుబు చేయగల అని చెప్పేసి మేమైతే అక్కడ అన్నాము. కూల్ డ్రింక్స్ అయితే ఎక్కువగా తినరు మా పిల్లలు, తాగరు. ఇంకా అందుకే వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకోవాలని అక్కడే కండిషన్ పెట్టాడు. సరే అని చెప్పేసి వెళ్ళేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకైతే ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఏం చేయలేదండి, వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదు. ఇంకా ఈరోజుకైతే ఈ వీడియో ఏం చేస్తున్నానండి, మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. డ్రెస్ కోడ్, టైమింగ్స్, టికెట్స్, దేని విషయంలో డౌట్స్ ఉన్నా నేను అయితే క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా చిన్నోడైతే కంప్లైంట్ ఇస్తున్నాడండి, సారీ, ఇది బాగుంది అది బాగుంది అని వాళ్ళు చెప్తున్నారు. నేను ముందే చెప్పిన కదా బ్లూబెర్రీ బాగుంటుందని, ఇదే బాగుంది అని మా చిన్నోడు అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.